కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో చికెన్, మ్యారినేట్ చేసిన చికెను, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటో, 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, చికెన్ మసాలా, కారం, సాల్ట్. ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేగినాక ఆనియన్స్ వేసుకోవాలి, కట్ చేసిన ఆనియన్స్, టమాటా వేసారు. బాగా పచ్చివాసన పోయినట్టు వేపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చి స్మెల్ అనేది పోయేంత వరకు ఫ్రై చేయాలి. చేసిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని అందులో వేసి కొంచెం దాన్ని అటు ఇటు తిప్పి కుక్ చేసుకోవాలి. చికెన్ ములిగేంత వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసి అది ములిగేంత వేసి వాటర్ దాన్ని చికెన్ని కుక్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ కాల్చిన కోడి తెచ్చాము. సో మంచిగా కుక్ అవుతుంది చూడండి. మనకు కుక్ అయింది ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ పైకి వస్తుంది అనమాట. సో ఆయిల్ పైకి వస్తే కుక్ అయిపోయినట్టే. అదిగో రెడీ అయిపోయింది. ఆయిల్ ఎక్కువైందా? రెడీ టు ఈట్. వావ్, సూపర్.